హలో అస్సలం వాలేకుమ్. ఈరోజు ఎగ్ రైస్ చేస్తా ఉన్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అది నా స్టైల్లో చేస్తాను. నేను చేస్తాను చూసి మీరు అలాగే టేస్ట్ చేసి చూడండి. కావాల్సిన పదార్థాలు: రైసు, టమాటో 2 కట్ చేసినాను, ఎర్రగడ్డ 2 కట్ చేసినాను, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, 2 ఎగ్స్, సాల్ట్, పసుపు. ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని తగిన ఆయిల్ పోసుకోవాలి. తగిన ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేడయింది. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ వేస్తా ఉన్నాను. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దాంట్లో తగిన ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ అట్లే వదిలేయాలి. ఇప్పుడు చూడండి, కొంచెం ఆనియన్ ఇంతుంటే చాలు. దీంట్లో టమాటాలు, కరివేపాకు వేసి బాగా కలపాలి. మళ్ళీ కొంచెం గరం మసాలా, టేస్ట్కి సరిపడా గరం మసాలా వేస్తున్నాను. మళ్ళీ కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు చూద్దాము. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఎగ్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక ఇలా కలుపుకొని 2 నిమిషాలు వదిలేయాలి. చూడండి, కొంచెం ఉడికింది. మళ్ళీ కలుపుకోవాలి. ఇలా చేసి మీరు తిని పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. మా పిల్లలకు ఇలా చేస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. మా 2 పిల్లలు. మీరు తినండి, మీరు చేయండి, మీ పిల్లలకు పెట్టండి, బాగుంటుందండి. చూడండి, ఎగ్ ఇలా అయిపోయింది, పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి.
దీనికి సరిపడా రైసు. మీరు కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇది నా స్టైల్లో చేస్తూ ఉన్నాను. మీరు ఎలా చేస్తారో మీరు కూడా కామెంట్లో పెట్టండి. ఇలా అంతా కలిపినాక మిశ్రమాన్ని ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర దానిపైన వేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. అంతే. ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఎగ్ రైస్. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుని పెడతా ఉన్నాను, చూడండి. మా ఎగ్ రైస్ ఎలా ఉందో మీ కామెంట్స్లో పెట్టండి. వేడి వేడి ఎగ్ రైస్ రెడీ.